పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోక మా తండ్రి, కృప కనికరం కలిగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకాడు, అద్భుతకాడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఆయన మా పరమ తండ్రి. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా ఆనదిన వాసనం చొప్పున మమ్మల్ని ఈ దినం కూడా జ్ఞాపకం చేసుకుని దేవా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మరియు దినాన్ని మా జీవితంలో దయచేసి వచ్చారు. ఈ దినంలో నాయన గతించలేక మరి నాయన ఈ దినం చూడలేక అందరూ గతించిపోయింటుండగా దేవా మమ్మల్ని బ్రతికించారు మీ ప్రేమ చొప్పున. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సియోన్లో దేవా సంఘ సంఘంలో చేరి దేవా వేకపు వాడి ద్వారా దేవా మరి మాతో మాట్లాడమని నీ పరిశుద్ధ లేఖనం ద్వారా దేవా మాకు కావాల్సినటువంటి జీవాహారం సమృద్ధి దయచేసి ఈ లోకయాత్రలో దేవా మీ నా మహిమార్థంగా మా ప్రాణాత్మ శరీరం సజీవ యాగంగానికి సమర్పించుకొంచు దేవానికి ఇష్టలుగా పైన వారంగా సువాసన కలిగిన వారంగా ఉండటానికి మీ కృప చూపించండి, సహాయం చేయమని సమయం దేవా మీ ఆత్మ సహాయం నడిపింపు దయచేసి మీ సహవాసమును మాకు అనుగ్రహించమని అంధకారశక్తిని యేసుక్రీస్తు వారి నామంలో బంధిస్తూ ప్రభు రక్త ప్రోక్షణం తీసుకొస్తూ ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఏకీభవిస్తున్నారో వారి హృదయాల్లో కూడా మీ కార్యం దయచేయండి. దినమంతటి కొరకై సిద్ధ మనస్సు మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గద్దినాన మనం సామెతలు 25 మనం చదివి ధ్యానించాం. ఇది నాన్న సామెతలు 26 మరి మనం ధ్యానిస్తాం. ఒక మార్చి వచనాలు మనం చదువుతాం. ముందుగా నేను చదువుతాను. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. చదవండి. రెక్కలు నేనే చదువుతానులే మొత్తం ఆన్లైన్. రెక్కల కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయలయు దిగకొండునట్లు హేతువు లేని శాపము తగులుకపోవును. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తమును. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకొను. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగకొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండాను. బుద్ధిహీనుని గణపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును కొనిన వాని చేతిలో ముళ్ళు గుచ్చుకొనినట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. కూలికి వానిని పిలిచినవాడు చెడిపోవును. తన మూఢతను మరల కనబరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా? వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమునదనను, వీధిలో సింహముందనను. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొను. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొను. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తెగులు అమ్ములు కొరువులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసిదనని పలుకువానితో సమానుడు.
కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వేవాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడేవాడు తాను నలగొట్టి వారిని ద్వేషించును. ఇచ్చక మాట్లాడు నోరు నష్టములు కలుగచేయును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక సామెతలు 26 ద్వారా మాతో మాట్లాడమని నన్ను మరుగుపరిచి ఈ మాటల ద్వారా మాకు ఆత్మ సంబంధమైనటువంటి మేలుల ద్వారా దేవా ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఆ మార్గంలో నడటానికి కావాల్సినటువంటి కృపా సహాయం దయచేయమని ఈ సమయం మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ సొలొమోను సామెతల్లో 26వ సామెతలో మనకి మాట్లాడుతున్న మాట 3 విషయాలు మనము గమనించవచ్చు. మొదటి వచనం నుంచి 12 వచనాల వరకు కూడా చూస్తే మూర్ఖుని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 13వ వచనం నుంచి మనం 17వ వచనం వరకు కూడా ఇక్కడ చూస్తే సోమరి గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే చివరిగా చూస్తే 18వ వచనం నుంచి కూడా ఇక్కడ మోసము, వెర్రితనము, చాడీలు చెప్పడం అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల్లో ఎలాగున్నారు అంటే, ఒక సోమరి ఎలాగుంటాడు అనే విషయం, తర్వాత ఒక బుద్ధిహీనుడు ఉంటాడు, అలాగే మోసపరిచేవారు వెర్రితనంను ఎలా కనబరుస్తున్నారు, వారు చాడీలు చెప్పేవాళ్ళు ఎలాగుంటారు అనే విషయంలో ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే కొన్ని వచనాలు మనం చదువుతాం. ఇక్కడ ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత తగదు. అంటే వర్షాకాలంలో ఎండాకాలంలో వర్షం వచ్చినప్పుడు మనం వాటిని అంగీకరించలేం, అది కూడా సూటబుల్ కూడా కాదు. కాబట్టి ఏ కాలానికి ఆ కాలము తగినది. అయితే ఇక్కడ బుద్ధిహీనుని గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనునికి ఘనత, ఒకవేళ బుద్ధిహీనుని గనక సింహాసనము, ఘనత లేదా ఒక రాజ్యాన్ని ఇచ్చాము, రాజుగా చేసామనుకోండి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలాగుండదంటే ఆ ఘనతకు తగినటువంటి అర్హత లేదా ఆ ఘనతను అతను అంగీకరించలేని వాడుగా, ఆ ఘనతను తగినట్టుగా తను నడుచుకోలేనివాడుగా ఉంటాడనమాట. రాజుకు తగినటువంటి ఆ యొక్క అనుభవం లేదా అధికారి లేదా అలాగే బుద్ధిహీనుడు కూడా ఘనత ఘనపరిచినప్పటికీ కూడా ఆ ఘనతకు తగినట్లుగా తను నడుచుకోలేడు. అది అతనికి తగినది కాదు. అది బుద్ధిహీనుడికి ఘనత తగినది కాదు. అలాగే రెక్కలు కొట్టుకొంచు 2వ వచనంలో చూస్తే, రెక్కలు కొట్టుకొంచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయలేందు దిగుకున్నట్లు హేతువు లేని శాపము తగలకపోను. ఇక్కడ ఇది బుద్ధిహీనునికి సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ రెక్కలు కొట్టుకొంచు తారాడుచున్న పిచ్చుక అంటే ఆకాశంలో పక్షులు తారాడుచు ఉంటాయి, రెక్కలు కొడుచు అవి అటు ఇటు కదలకుండా ఒక చోటే నిల్చోగలవు. అలాగూ పిచ్చుక కూడా ఆ యొక్క వర్షం వచ్చినా, తుఫానులు వచ్చినా కొన్ని పక్షులు ఆకాశంలో అవి అలాగూ తేలాడుతూ ఉంటాయి. అలా ఆకాశంలో కిందికి దిగవు వర్షం వచ్చినప్పటికీ కూడా. కొన్ని పక్షులను చూస్తే అవి ఆకాశంలో లాగా తిరుగులాడుతూ ఉంటాయి. అట్లాగే హేతువు లేని శాపము కూడా తగలకపోవును అంటారు. అంటే ఒకవేళ మన జీవితంలో కూడా చాలామంది అకారణంగా హేతువు లేకుండానే, అంటే కారణం లేకుండానే, సరైనటువంటి కారణం లేకుండా
చాలామంది మనల్ని ఏం చేస్తే మనకు శాపిస్తూ ఉంటారు. చాలామంది రకరకాలుగా నీకు ఆ శాపం తగులుగాక, ఈ శాపం తగులుగాక అని రకరకాలుగా తిట్లు తిడుతూ ఉంటారు, లేదా శపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అది సరైన కారణం కాదు కాబట్టి ఆ యొక్క ఏదైతే శాపవచనాలు మనకు తగలవు అంటారు. అది కాబట్టి చాలామంది రకరకాలుగా తిడుతూ ఉంటారు. తిట్టినప్పటికీ, దూషించినప్పటికీ అవన్నీ కూడా మనకు తగలవు. ఎందుకంటే సరైన హేతువు లేని కారణంగా. అది హేతువు సరైనదిగా లేదు కనుక అది మనకు తగలకపోవును. 3వ వచనంలో చూస్తే గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. అందుకని మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. కాబట్టి ఇక్కడ మనం లోక సామెతగా చూస్తే మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అంట. అలాగే గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు ఏం చేయాలంటే బెత్తం. అంటే ఎవరయ్యా బెత్తం వాడబడితే బెత్తం ద్వారా సరిచేయబడేది ఎవరు? మూర్ఖులు. అంటే మూర్ఖునికి ఏం వాడాలి? బెత్తం వాడాలి. అదే గేదెలకి, పశువులకి అయితే మనం ఏం వాడతాం? కళ్ళెము. మరి వాటిని అదుపు చేయాలి, వాటిని సాధు చేయాలి అంటే వాటికి కళ్ళెం వాడతాం. కాబట్టి చబ్బుకు లేదా మరి దానికి ఏం చేస్తాం? చిక్కం వాడతాం. అందుకని గేదెలకు మరి చిక్కాలు పెడుతూ ఉంటారు ఎద్దులకి. అలాగే గాడిదకు కళ్ళెం పెడతారు. గుర్రానికి ఏం చేస్తారు? ఆ యొక్క చబ్బుకు అనేది పెడతారు. అటువంటి కళ్ళకి మరి అది ఎటుబడితట్టు వెళ్ళకున్నట్లుగా కళ్ళకి ఏం చేస్తారంటే మన చేతిలో ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ యొక్క తాడుకు అనుగుణంగా అది నడిచేటందుకు దాని ఆ కళ్ళకి గంతలు కడతారు. అలాగూ మూర్ఖులకు కూడా బెత్తంతో వాడిని ఏం చేయాలంటే సాధు చేయగలుగుతాం అంటున్నాడు. అది వాడికి బెత్తం వాడితేనే సాధు చేయబడతాడు. అలాగే వాని మూఢత్వ చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉంది. అంటే మూఢులకి వారి యొక్క మూఢత్వం బట్టి అనేక జ్ఞానం లేకుండా అజ్ఞానంగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వానికి జవాబు ఇస్తే మనం కూడా ఏమవుతాం? వారి వలె మూర్ఖులం అయిపోతాం. మన జవాబు కూడా ఎలా ఉంటుందంటే మూర్ఖతతో కూడిందిగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి మనము జవాబు ఇవ్వకూడదు కాబట్టి అని చెప్తున్నాడు అనమాట లేఖనం ఇక్కడ. కాబట్టి మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్వకము అంటే మనం కూడా ఒకవేళ మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇచ్చే వారంగా ఉంటామేమో. కాబట్టి మనం అలాగూ చేయకూడదు అని. అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి 4వ వచనం అయిపోయింది. 5వ వచనం చూస్తే వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకొను. అంటే మూఢత చొప్పున మూర్ఖునికి ఏమైనా ప్రత్యుత్తరము ఇవ్వాలని ఇస్తే ఇందాకడ ఏమంటున్నాడు? మూర్ఖుల 4వ వచనం వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉందువు, వాని మూఢత చొప్పున వానికి ప్రత్యుత్తరం ఏమో అంటారు. అంటే వాడి మూర్ఖత చొప్పున వాడు ఎలాగైతే సమాధానం అంటే దెబ్బకు దెబ్బ లేదా మాటకు మాట అంటారు. అంటే ఎదుటివాడు ఏ విధంగా అడిగాడో అదే విధంగా సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ మనం అందుకని పందుల ముందు ముత్యాలు ఆరబోయొద్దు అంటాడు. అంటే ఈ మూర్ఖులు ఏంటంటే పందులటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారి యొక్క మూర్ఖత్వం వాటి క్వశ్చన్ చేసినప్పుడు మనం కూడా వారికి తగినటువంటి జవాబు ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వారికి తెలియజేసినప్పటికీ అక్కడ మరి పందుల ముందు ముత్యాలు ఆరబోసినట్లుగా ఉంటుంది. కాబట్టి మరి వారికి ఆ రీతిగా ఒక ముత్యములమైనటువంటి జ్ఞానంతో మాటలు అక్కడ ప్రత్యుత్తరం ఇవ్వక మూర్ఖతతో కూడిన అంటే మూఢత్వం చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం అంటే వాడు మూఢుడు కాబట్టి వాడు గ్రహింపలేడు కాబట్టి తగిన రీతిగా మనకి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన వారంగా ఉంటున్నాం. అలాగూ చేయని వాడు తన దృష్టికి తాను అంటే ఒకవేళ అలాగ మనం ఇవ్వకపోతే తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడట. కనుక మూర్ఖుని చేత 6వ వచనంలో చూస్తే మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానము. ఓ వ్యక్తి మరి కాళ్ళు తెగొట్టుకున్నాడు, విషం తాగాడు. మరి దానివలన ఆ వ్యక్తి మరి ఏం చేయగలడు? ఏమీ చేయలేడు, నిశ్చయంగా మరణమవుతాడు. అలాగే మూర్ఖునికి మనం చేత వర్తమానం పంపిస్తే ఆ యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటో ఆ యొక్క వర్తమానం ఆ వ్యక్తి దగ్గరికి చేరుతుందో లేదో మనం వ్యక్తి దగ్గరికి అయితే మనం మరి ఆ వర్తమానం పంపాలనుకున్నామో ఆ యొక్క కార్యము సంపూర్ణం కాదు. ఎందుకంటే మూఢుడు మరి ఆ యొక్క వర్తమానాన్ని అక్కడ చేరదేయలేని వాడుగా ఉంటాడు. అంటే కాళ్ళు విరగొట్టుకున్నట్లుగా మరి తాను మత్తుడిగా ఉన్నట్లుగా ఉంటాడనమాట, విషం త్రాగిన వానిగా ఉంటాడు. కాబట్టి వాని వల్ల ఆ కార్యము నెరవేర్చబడదు అని. అలాగే 7వ వచనంలో చూస్తే కుంటివాని కాళ్ళు పట్టులేకనట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండాను అంటున్నాడు. నోట సామెత పాటి లేకుండాను అంటే
ఆ యొక్క మూర్ఖుల యొక్క నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఎలా ఉంటుందంటే సామెతలాగా కూడా ఉండదు కనీసం. అది ఎట్లా ఉంటుందంటే కుంటివాని కాళ్ళు పట్టు లేక ఉన్నట్లు, అంటే పట్టు లేకుండా ఉంటుంది. అంటే ఒక మాట మాట్లాడితే ఆ యొక్క మాటలో పట్టు లేని విధంగా, అంటే తాత్పర్యం లేనట్టుగా, అంటే అర్ధరహితమైనదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే కుంటివాని యొక్క కాళ్ళు ఎలా ఉంటాయండి, ఒక మరి కాలు నిలవలేనటువంటి పరిస్థితుల్లో, పట్టు లేనటువంటి, అంటే మాటలు కూడా నిలవలేనటువంటిగా ఉంటాయి. అది కుంటివాని కాళ్ళు పట్టు లేకున్నట్లు మాటల్లో కూడా పట్టు ఉండదు అంటున్నాడు. అలాగే 8వ వచనంలో చూస్తే బుద్ధిహీనుని గణపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. అంటే వడిసెల రాయి మనం వడిసెలో పెడతాము, ఆ రాయిని కదలకుండా ఎట్లాగైతే కట్టివేస్తే కనుక ఆ రాయి మరి వడిసి విసిరినప్పుడు మరి అది రాయి అది దాని యొక్క పని జరిగింపదు, లేదా మన ఏ ఉద్దేశంతో అయితే వడిసు మరి రాయి విసురుతామో ఆ యొక్క గమ్యానికి చేరదు, అది కూడా దాని పని జరిగింపలేదు, అది ఆటంకంగా ఉంటుంది. అలాగే బుద్ధిహీనుని గణపరచువాడు అలాగే ఉంటాడు. ఎందుకంటే బుద్ధిహీనుడు మరి వాడిని గణపరిచినప్పటికీ కూడా దాని యొక్క ఉద్దేశం, అంటే అది అతని యొక్క ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు అతని ద్వారా. అంటే ఘనపరచడం అంటే ఏం లేదు, గనులైన వారు ఎక్కడ ఉంటారు, మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, అధికారులుగా ఉంటారు, నాయకులుగా ఉంటారు, మరి ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచుతాం. అయితే వారిని ఆ స్థానంలో ఉంచడానికి గల కారణం ఏంటంటే ఏదైనా మేలు జరగవాలని వారిని అక్కడ ఉంచడం జరుగుతుంది. మరి వారిలో బుద్ధిహీనతను బట్టి వారు ఆ మేలు చేయకుంటారు, కాబట్టి దాని యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు అని చెప్తున్నాడు. అలాగే 9వ వచనంలో చూస్తే మూర్ఖుల నోట సామెత మత్తుగొనిన వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అంటే మత్తుగా ఉన్నవాడి చేతిలో ముళ్ళు ఎలాగా గుచ్చుకుంటుందో, అంటే అట్లాగా మూర్ఖుల నోట సామెత కూడా ఉంటుంది. అంటే మూర్ఖులు మాట్లాడితే వారి యొక్క మాటల ఆ సామెత లేదా ఆ యొక్క మరి ఉపమానం లేదా ఒక కథ ఎలాగుంటుందంటే అది మనుషుల్ని గుచ్చేదిగా ఉంటుంది, అంటే ముళ్ళులాగా గుచ్చుకునేటువంటివిగా ఉంటాయన్నమాట. అలాగే అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు, కూలివానికి పిలిచినవాడును చెడిపోవును. అంటే అధికంగా నొందినవాడంటే జ్ఞానం కలిగిన వాడు, లేదా దేవుడు, లేదా దైవం లాంటి వాడు, లేదంటే అలా మరి జ్ఞానం కలిగిన వాడు ఏదైనా చేయవచ్చు. అయితే మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. ఒకవేళ మూర్ఖుడు ఏదైనా పని చేస్తే మరి ఆ పనిలో మరి ఏది కూడా ఆ పని వలన కలిగే లాభం ఏమీ ఉండదన్నమాట. అందుకని కూలివాణిని పిలిచిన వాడు చెడిపోను. ఒకవేళ అలాంటి మూర్ఖుడిని కనుక మనం కూలి పెట్టుకుంటే, పనికి పెట్టుకుంటే, వాడి వల్ల మనం ఏం చేస్తాం, నష్టపోతాం. లాభం కలగదు కానీ నష్టం కలుగుతుంది. కాబట్టి పిలిచిన వాడు కూడా పాడైపోతాడు. అందుకని జ్ఞానవంతులు ఉన్నటువంటి ఆ కంపెనీలు కానీ, ఆఫీసులు కానీ, వ్యాపారాలు కానీ వృద్ధి పొందుతూ ఉంటాయి. అందుకని మన దగ్గర పనిచేసేవారు మరి ఎలా, ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా వ్యాపారంలో కానీ చేస్తున్నట్లయితే తన దగ్గర ఉన్న వాళ్ళని, జ్ఞానం కలిగిన వారినే మరి పెట్టుకుంటూ ఉంటారు. అందుకని జ్ఞానం లేని వాళ్ళని, బుద్ధి లేని వాడిని మరి వాడు పెట్టుకోరు. కాబట్టి వారి వలన ఒకవేళ బుద్ధి లేని వాళ్ళని పెట్టుకుంటే వారికి తన వలన ఎటువంటి లాభం కూడా కలగదు, పైగా ఇంకా నష్టం వాటిల్లుతుంది. అలాగనమాట. అలాగే మరి 11వ వచనంలో చూస్తే తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు. అంటే మూఢుడు ఎలాగో మరి తన మూఢతను కనబరుస్తాడంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, ఏదైతే కక్కేదో, ఏదైతే అసహ్యమైందో, ఏదైతే హేమైందో, ఏదైతే మరి జ్ఞానం లేనిదో దానినే మరలా చేస్తూ తన మూఢత్వాన్ని కనబరుస్తూ ఉంటాడు. కాబట్టి తన మూఢతను మరలా కనబరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. అంటే పాపం చేయవాడు కూడా ఎలాగుంటాడంటే మరి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అంటూ ఉంటాడు. అంటే కుక్క మరి ఏదైతే అసహించుకునేది, అది కక్కిన దాన్ని చూస్తే అసహించు వేస్తుంది, మరి కానీ దాన్నే మరలా తిరిగి తింటూ ఉంటుంది. అలాగే మూర్ఖుడు కూడా మరి తాను చేసినటువంటి మూఢత్వం బయలుపరచబడినప్పటికీ కూడా, అది మూఢత్వం అని తెలియపరచబడినప్పటికీ కూడా ఆ వ్యక్తి మరలా తిరిగి ఆ మూఢత్వాన్ని, ఆ పనిని జరిగిస్తూ ఉంటాడు. అదనమాట.
12వ వచనంలో చూస్తే, తన దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా, వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అంటే ఒక వ్యక్తి మరి గుణపరచబడాలి అంటే ఏం చేయాలి? తన దృష్టికి ఏం చేయాలి? జ్ఞానిని అని అనుకోనకూడదు. నేను జ్ఞానిని అని అనుకుంటే కనుక మనం ఏమవుతామంటే మూర్ఖులం అయిపోతాం. అందుకని తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. తాను తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం. కాబట్టి ఇక్కడ మనమే జ్ఞానులము అనుకుంటే, ఒకడు జ్ఞాని అవ్వాలంటే ఏం అవ్వాలి? ముందుగా మూఢుడు అవ్వాలి, అవునా? అజ్ఞాని అవ్వాలి. కాబట్టి మనం జ్ఞానులమని మనం అనుకోకూడదు. కాబట్టి ఒకవేళ జ్ఞానులు అని అనుకుంటే కనుక మనల్ని గుణపరచుట కంటే కూడా మూర్ఖుడిని గుణపరచుటే మేలు, సులువు అంటున్నాడు. అది ఎంతో సులభమైన పని. కాబట్టి మూర్ఖులైన గుణపరచబడతారు, కానీ తనను తాను జ్ఞాని అనుకునేవాడు గుణపరచబడ్డు, వాడు మార్పు చెందలేడు. అది వాడు మార్చడం అసంభవం, అది కష్టతరమైనటువంటి విషయం. అలాగే 13వ వచనంలో చూస్తే, సోమరి దారిలో సింహముందనను, వీధిలో సింహముందనను. సోమరి ఏం చేస్తాడంటే మరి ఏ పని చేయడానికి కూడా జంకేవాడిగా ఉంటాడు, భయపడేవాడిగా ఉంటాడు. అక్కడ ఆటంకాలను ఏవైతే ఉంటాయో ఆటంకాలను చూసి మరి సంకోచించేవాడిగా, భయపడేవాడిగా, పనిని జరిగింపకుండా కాలయాపన చేసేవాడిగా ఉంటాడు, సాకులు చెప్పేవాడిగా ఉంటాడనమాట. కాబట్టి మరి సోమరి దారిలో సింహముదనను, వీధిలో సింహముదను అంటే ఈ కారణాలు చెప్పి సోమరిపోతులు ఏం చేస్తారంటే పనిని వాయిదా వేసేవారుగా, తప్పించుకునేవారుగా ఉంటారు. మరి కారణాలు చెప్పకూడదు పని చేయడానికి, అయితే ఆ పని నెరవేర్చబడడానికి కారణాలు వెతికేవారు. అది సోమరిపోతులు కారు. కాబట్టి సోమరులు అయితే ఎలాగూ కారణాలు వెతుకుతారు, కారణాలు చెప్పేవారుగా ఉంటారు. 14వ వచనంలో చూస్తే, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరిపోతులు ఏం చేస్తారయ్యా అంటే, ఒక తలుపు ఎలాగైతే మరి గుమ్మములు అటు ఇటు తిరుగుతూ మూస్తూ తెరుస్తూ ఉంటుందో, మరి దానివల్ల మోయడం వలన తెరవడం వలన ప్రయోజనం ఏముంది అంటే, పూర్తిగా మూచి కానీ పూర్తిగా తెరిచి కానీ ఉండక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, రెపరెపలాడుతుంది. అలాగే సోమరిపోతు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే మరి మంచం మీద అటు ఇటు పొరలేవాడుగా ఉంటాడనమాట. ఏమీ తోచక ఏమీ చేయక మరి తన మంచం మీద పనుకుని అటు ఇటు తిరిగేవాడుగా ఉంటాడు. అలాగే 15వ వచనంలో మనం చూస్తే, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దుకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును. అంటే సోమరైన వాడు ఏం చేస్తాడంటే ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేడు. ఏదైనా ఒక పని ప్రారంభించి ఆ పనిని మధ్యలోనే ఆపివేసేవాడిగా, లేదు ఇతరుల మీద ఆధారపడేవాడిగా ఉంటాడు, ఆ పనిని సంపూర్ణంగా జరిగింపకుండా ఉంటాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఒక వ్యక్తి మరి ఆహారం ముందు పెట్టుకున్నాడు, కానీ అది నోట్లో పెట్టుకోవడానికి మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు, అంటే మరొకరి సహాయము కోరుతూ ఉన్నాడు. కాబట్టి సోమరులు ఎలాగ ఉంటారంటే ఆ పని సగంలో జరిగించి ఆ సగం మిగిలిన వాళ్ళకి అప్పగించేవారుగా, లేదా ఇంకొకరు చేస్తారులే అని వారి కొరకు ఎదురు చూసేవారుగా. అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం ఏమీ ఆలోచన చేయకూడదు. అంతే కూడా ఏ పని చేసినా మనం సంపూర్ణంగా చేయాలి, అంతం వరకు చేయాలి, ముగింపు వరకు మనం జరిగించే వారంగా ఉండాలి. సోమరిపోతులైతే అలాగూ పనిని ముగింపకై ఉంటారు, ఇతరులకు అప్పగించేవారుగా, ఇతరుల మీద ఆధారపడేవారుగా ఉంటారు. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నాను. హేతువులు చూపగల 7 కంటే అంటే చాలామంది కారణాలు చూపిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే మరి కారణం కావాలి, ఉద్దేశం ఏంటి, ఎందుకు, ఏమిటి అని హేతువులు చూపిస్తూ ఉంటారు. ఒక పని చేయాలంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశం మరి చూపించేవారు 7 కంటే కూడా మరి సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడు. కొంతమంది పని చేయాలంటే ఇలా మరి హేతువులు అడుగుతూ ఉంటారు, అంటే కారణాలను అడుగుతూ ఉంటారు. ఉద్దేశాలు తెలియకపోతే మరి పని చేయరు. ఏదైనా ఒక పని చెబితే ఎందుకు, ఏమిటి అని రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అది ఎట్లాగా, ఇది ఎట్లాగా అని రకరకాల సందేహాలని వెలుబుచ్చేవారుగా ఉంటారనమాట. అలా సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. అలా అంటే ఈ హేతువులు చూపించడమే
మరి తను జ్ఞానమని అనుకునేవాడుగా ఉంటాడు. అంటే ఒక పని చేయడానికి ఈ కారణాలు ఎదుగుతూ మరి జరిగించే వాళ్ళని తను ఏమనుకుంటాడంటే ఆ సోమరి ఆ యొక్క అట్లా కనపరచడాన్నే జ్ఞానమని అనుకునేవాడుగా ఉంటాడు. అలాగే 17వ వచనంలో తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానము. అంటే తనకు సంబంధం లేనటువంటి గొడవలు తలదూర్చేవాడిని ఏమంటే కుక్క తోక పట్టుకొని లేదా కుక్క చెవు పట్టుకొని లాగేవాడు. కుక్క తన దారిని తను వెళ్తూ ఉంటుంది. అయితే అకారణంగా ఆ కుక్కను ఏం చేస్తారంటే చాలామంది కదిలించేవారుగా ఉంటారు. దానిని రకరకాలుగా రాళ్ళు విసిరేవారుగా కొట్టేవారుగా ఉంటారు. ఛాయని అదేమి చేయదు, తన దానిలో తను వెళ్తూ ఉంటుంది, తన మార్గంలో తను వెళ్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తారు, కదిలిచ్చి పెట్టుకుంటారు అన్నమాట. అదేం చేస్తుంది, కరవడమో లేదా అరవడమో చేస్తుంది, లేదా అది తిరగబడి మీదకు వస్తుంది. అలాగే మనం కూడా మనం చాలాసార్లు మనకు సంబంధం లేనటువంటి గొడవల్లో తలదూర్చేవారు. ఎవరో రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటారు, మనం ఏదో చెయ్యాలని వెళ్తాం, కానీ ఆ గొడవ తిరిగి మరలా మన మీదకి వస్తుందన్నమాట. అది మరి ఈ పోలికతో మనకు సరిపోతుంది అన్నమాట. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు అంటే కోపం రేపుతుంటాడు. అంటే అసలు మనకు సంబంధం లేని విషయాల్లో మనం జొరబడి చాలామంది రేగుతూ ఉంటారు అనమాట, కోపడుతూ ఉంటారు, లేదా వాళ్ళు కూడా జగడమాడుతూ ఉంటారు అనమాట, గొడవ పెట్టుకుంటూ ఉంటారు. దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు వాడు. అలాగే కాబట్టి మనం అలాగా ఉండకూడదు. మనం కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు. మనకు సంబంధం లేని విషయాలు మనం తలదూర్చేవారంగా ఉండకూడదు. 18వ వచనంలో తెగులు అమ్ములు కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేస్తునని పలుకువానితో సమానుడు. అంటే అంటే ఒళ్ళో ఏమంటే నిప్పులు పెట్టుకునేవాడు అనమాట వెర్రివాడు. అంటే ఒళ్ళో ఎవరైనా నిప్పులు కూర్చుకుంటారా, నిప్పులు పెట్టుకుంటారా? కాలుతుందని తెలుసు కానీ వాటిని పెట్టుకునేవారు. అంటే వెర్రివాడు కూడా అంతే, ఆ పని నష్టం జరిగించింది, ఈ ఆలోచన నష్టము అని తెలుసు, ఇది చేస్తే నష్టమని తెలుసు, అయినప్పటికీ కూడా తను చేసేవాడు వెర్రివాడు అనా. అంటే కొరువులు వేసరు వెర్రవాడు అంటాడు, అంటే నిప్పులు కక్కేవాడు లేదా నిప్పులు చెరిగేవాడిలాగా అన్నట్లు. తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పలుకువానితో సమానుడు. అంటే వాడు ఎలాంటి వాడు అంటే ఏదైనా పొరుగువాని మోసపుచ్చి నేను అది తమాషాగా చేశాను, నవ్వులాటగా చేశాను, కామెడీగా చేశాను అని చెప్పువాడితో సమానమాట. చాలామంది అంతే చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిలి పని చేస్తారు, మరి అది తమాషాగా చేశాను, ఇతరుల యొక్క వస్తువులు దాచిపెట్టడం అని, ఇతరుల్ని చిన్నగా కదిలించడం, హేళన చేయడం, రకరకాల మాటలు మాట్లాడి తమాషాగా మాట్లాడానులే, తమాషాగా అన్నానులే, చతురుగా అన్నానులే, మరి కామెడీగా అన్నానులే అని అన్నట్టుగా వారితో మాట్లాడుతూ ఉంటారు. అందుకని వారందరూ కూడా తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేస్తునని పలుకువానితో సమానుడు. అంటే ఈ తెగులు అమ్ములు కొరువులు విసురు వాడు ఎలా ఉంటాడంటే అలాగ ఉంటాడనమాట. తన పొరుగువాన్ని మోసపుచ్చి అది నవ్వులాటతో చేశానని చెప్పేవాడుగా ఉంటాడనమాట. అలాగే 20వ వచనంలో కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడమును చల్లారును. అంటే కట్టెలు లేకపోతే మంట ఏమవుతుందండి, ఆరిపోతుంది. అలాగే మరి కొండిగాడు లేని ఎడల జగడములు కూడా చల్లారుతాయి. చాలాసార్లు చూస్తే జగడములు పుట్టడానికి కారణం ఎవరంటే కొండిగాళ్ళే. చాడీలు చెప్పేవారు, వాళ్ళ వల్లనే గొడవలు అవుతూ ఉంటాయి, చాలాసార్లు జగడాలు పుడుతూ ఉంటాయి. వారి మీద వీరి మీదకి వారికి చెప్పడం వలన చాలామంది సమాధానంగా ఉండేవాళ్ళు. చాలాసార్లు కంపెనీల్లో కూడా యజమానుల మధ్య లేదా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంటే ఒక వ్యాపారంలో ఆ యొక్క పార్ట్నర్ మీద ఈ పార్ట్నర్ మీద రకరకాల లేనిపోయినటువంటి రూమర్స్ను సృష్టించి కలగజేసి వారి మధ్య భేదాలను కలగజేసేవారుగా ఉంటారు. ఒకరికి అనుకూలంగా మరొకరికి అనుకూలంగా వారి భేదాలని కలగజేసి వారి మధ్య గొడవలు రేపేవారుగా ఉంటారు. వీరు ఆ యొక్క చాడీలు చెప్పేవారుగా ఉంటారనమాట. ఇక్కడ అంటే కొండిగాడు వాటి వలన ఏమవుతుందంటే జగడం పుడుతుంది, అంటే అగ్ని రాజేయబడుతుంది అలాగనమాట. అంటే కట్టెలు లేని ఎడల, అలాగే జగడగాడు లేని ఎడల అక్కడ అగ్ని ఆరిపోయినట్టుగా ఇక్కడ కూడా జగడాలు చల్లార్చబడతాయి. వారు జగడాలను చల్లార్చే బదులు కొండిగాళ్ళు ఏం చేస్తారంటే జగడాన్ని రేపేవారుగా ఉంటారనమాట, గొడవలు రేపేవారుగా ఉంటారు.
అలాగే వేడి బూడిదకు బోగులు, అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు. ఈ మరి 20, 21 వచ్చిన రెండు కూడా ఒకటే విధమైనటువంటి అర్థాన్ని ఇచ్చేవిగా ఉంటున్నాయి. 21 వచనంలో మనం వేడి బూడిదకు బొగ్గులు, అదే అంటే బూడిద నుండి ఏమొస్తాయి, బొగ్గులు వస్తాయి. అగ్నికి ఏమవుతుంది, కట్టెలు, కట్టెల నుంచి ఏమొస్తుంది, అగ్ని పుడుతుంది. అలాగే కలహము పుట్టించుటకు కలహప్రియులు కావాలి. కలహం పుట్టాలంటే ఎవరు ఉండాలి, కలహప్రియులు ఉండాలి. అంటే వాళ్ళు గొడవలను రేపడానికే వారికి ఇష్టం అన్నమాట. గొడవలను రేపడమే వారికి ఇష్టము, కలహాన్ని రేపడమే వారికి ఇష్టము. వారు ఉంటే కలహం పుడుతుంది. అలాగా 22వ వచనంలో కొండిగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లో కడుపులోకి దిగును. ఈ కొండెములు చెప్పేవారు ఎలాగుంటారంటే రుచిగల పదార్థముల వంటి వారు. అంటే చాలామంది మంచి ఆహారాన్ని ఎలా ఆతృతగా భుజిస్తారో, ఎంతో రుచిగా ఆస్వాదిస్తారో ఆహారాన్ని, అలాగే ఈ యొక్క కొండిగాళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా ఎలాగ ఉంటాయంటే ఇంపుగా, సువాసనగా, రుచికరంగా, ఎంతో మధురంగా ఉంటాయి. అందుకని ముసలమ్మ ముచ్చట్లు చాలామంది వీధుల్లో, ఆయా మరి గ్రామాల్లో అయితే చాలామంది ఇలాగే ఆ ఇంట మరి నుంచి ఆ స్త్రీలైతే కూడి ఒకచోట చేరి చాలామంది రకరకాలుగా ఆ అమ్మట, ఈ అమ్మట అని, వారట్ట, వీరిట్ట అని రకరకాలుగా మాటలు వారు ముచ్చట్లు చెప్పుకునేవారుగా ఉంటారు. చాడీలు, కొండెములు చెప్పేవారుగా ఉంటారు, చెప్పుకునేవారుగా ఉంటారు. అయితే అవన్నీ వారికి ఎంతో రుచికరంగా ఉంటాయి అన్నమాట. అవి ఎలాగుంటాయంటే లో కడుపులోనికి దిగిపోయే విధంగా ఉంటాయి. అంటే ఎంతో ఇష్టంగా లోపలికి అవి, లేదా హృదయంలో చొప్పబడే విధంగా ఉంటాయి. ఒక వ్యక్తి మంచి మాట చెప్తే అది ఎక్కదు, కానీ ఇట్లా రూమర్స్ ఏవైతే ఉంటాయో అవి వారికి ఈజీగా మరి హృదయాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా అంటే అది లో కడుపులోకి దిగిపోవును, అంటే హృదయాంతరంలోకి వెళ్ళిపోయేలాగా ఉంటుందన్నమాట అది. అలాగే 23 మనం చూస్తే చెడు హృదయమును, ప్రేమగల మాటలు, పెదవులు కలిగి ఉండుట వంటి పెంకు మీద వెండిపోతుందో సమానము. అంటే ఇక పెంకు మీద అంటే, లేదా ఒక కొండ మీద మనం వెండిపోత పూసాం లేదా బంగారు పూత పూసాం అనుకోండి, అది ఎలాగ ఉంటుందంటే పైన పటారం, లోపల లొటారం. పైకి మేడి పని చూడు, మేడి పని పొట్ట విప్పి చూడు, పురుగులుండేలాగా, సున్నం పూసినటువంటి సమాధుల్లాగా మనం కూడా ఎలాగుంటామంటే, లేదా ఆ పెంకు మీద వెండిపోత పూసింది ఎలాగుంటుందంటే చూడటానికి అది బంగారమే అనుకుంటాం, లేదా వెండి అనుకుంటాం, కానీ కొండ పగలగొడితే ఏమవుతుందండి, దాని స్వభావ రీతిగా అది పగిలిపోతుంది. అలాగే చెడు హృదయమును, ప్రేమగల మాట్లాడు పేదవులు కలిగిన వాడు కూడా ఎలాగుంటాడంటే పైకేమో మరి మంచి మాటలు మాట్లాడతారు, హృదయంలోనేమో చెడు తలంపులు చెడు హృదయం కలిగి ఉంటారు, చెడ్డ హృదయ ఉద్దేశాలు కలిగి ఉంటారు, ఆలోచనలు, దురుద్దేశం కలిగి ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటలు కూడా ఏమవుతాయి అంటే నిలవు ఎప్పుడు కూడా. అందుకని చెడ్డవాడు మనసులో చెడు ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి వారు చెప్పినప్పటికీ కూడా ఆ మాటలు నిలవనేరు. అందుకని ప్రేమగా మాట్లాడతారు చాలామందికి, అంటే ఎంతో ప్రేమ నటిస్తూ ఉంటారు, లోపడేమో అంతా చెడ్డ ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఉంటాయి, పాపపు ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అలాంటి వారు మీ ఇలాంటి పెంకు మీద వెండితో ఆ పూసిన కొండతో సమానం, అంటే మంటి పెంకు మీద వెండిపోతో సమానం అనమాట. అలాగే పగవాడు పెదవులతో 24వ వచనం చూస్తే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. పగవాడు ఏం చేస్తాడండి, పెదవులతో మాయ మాటలు చెప్తాడు. మనం పైన చూసిన మాటే పగవాడు పెదవులతో మాయ మాటలు చెప్పేవాడుగా ఉంటాడు. అంటే మాయ మాటలు చాలామంది ఎంతో అంటే ఇచ్చి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మాయ చేస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, అంతరంగంలో కపటము దాచుకుంటారు. అది పగవాళ్ళు ఇలాగూ నడుచుకుంటారనమాట. కాబట్టి 25వ వచనంలో చూస్తే వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయములు ఉన్నాయి. కాబట్టి అందుకని పగవాడు మరి అట్లాగ పెదవులతో మాట్లాడినప్పుడు మరి అంతరంగంలో వాడి కపటం దాచుకున్నాడు కాబట్టి మరి వాడి మాటలు ఏం చేయాలి, మనం నమ్మకూడదు, అవి మనం గ్రహించే వారంగా ఉండాలి. వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది మనం తెలుసుకోగలిగే వారంగా ఉండాలి. కపటంగా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో మనం ఎరిగే వారంగా ఉండాలి. మనం తెలుసుకోకపోతే మనం నష్టపోయే వారంగా ఉంచాం. వాడిని హృదయంలో 7 హేయమైన విషయాలు కలవంట. అంటే హృదయంలో ఎన్నో విషయాలు మరి పెట్టుకొని పైకి ఎంతో మరి ప్రేమతో మాట్లాడుతూ నటిస్తూ మోసగిస్తూ ఉంటాడనమాట. 26వ వచనంలో చూస్తే వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును,
సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. తన ద్వేషమును కపటము చేత దాచుకొను. అది ద్వేషం అంటే మనసులో ఎంతో ద్వేషం ఉంటుంది, కానీ అది కపటంతో ఏం చేస్తాడంటే దాచుకుంటాడు, పైకి ఎందుకు వేషం వేసుకుంటాడు. అది వేషం వేసుకుని దాన్ని దాచిపెట్టి ఉంటాడనమాట. అయితే సమాజంలో వాని చెడుతనము బయలుపడుతుంది. అందుకని 10 మందిలో వాడి గుణం బయటపడుతుంది. అది ఎందుకంటే నటించలేరు. ఎంతకాలం నటించగలరండి? ఏ వ్యక్తి అయినా కొంతకాలమే నటించగలరు. యథార్థంగా జీవించేవాడైతే ఎప్పుడూ కూడా యథార్థంగా ఉంటాడు. అది మనుషుల ఎదురును, మరి ఒంటరిగా ఉన్నా యథార్థంగా ఉంటాడు. 100 మందిలో ఉన్న, 1000 మంది, 1,00,000 మందిలో ఉన్న, తన వారి మధ్య, తన వారి కాని వారి మధ్య, ఇంట బయట ఒకటే రీతిగా నడుచుకుంటారు యథార్థవంతులైతే. అయితే ఈ కపటం కలిగిన వారు ఏంటంటే వేషధారులుగా ఉంటారు. కాబట్టి వారు నటించేవారుగా ఉంటారు. వీరు వారి యొక్క మరి వేషం సమాజంలో అది బయలుపరచబడుతుంది. అలాగే 27వ వచనంలో చూస్తే గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అంటే తాను తీసుకున్న గోతులో తానే పడును అని లోక సామెత ఉంది. అలాగే ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు. చాలామంది ఇతరులకు మరి గోతులు తవ్వేవారుగా ఉంటారు, మరి ఇతరులు నష్టపరిచేవారుగా ఉంటారు. వారు నాశనం అవ్వాలని, వాడు పాడైపోవాలని కోరుకునేవారుగా ఉంటారు. దాని కొరకు రకరకాల ఆలోచనలు, రకరకాల మార్గాలను వారు వెతికి వారు అందులో పడేలాగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మరి అక్కడ మనం చూసాం, హామాను మరి దానియేలు కోసం, మరి లేదా ఇంకా హామాను కూడా మరి ఏమయ్యాడు అక్కడ కూడా. మరి దానియేలు గ్రంథంలో మనం చూసాం, ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం. మరి ఎవరు తీసుకున్నటువంటి గోతిలో వారే పడుతూ వచ్చారు. తానే మరి మొర్దెకై కోసం చేసినటువంటి ఆ ఉరితాడులో హామాను పడుతూ వచ్చాడు. తానే ఉరి తీయబడుతూ వచ్చాడు. అలాగే మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా అగ్నిగుండంలో వేస్తూ వచ్చారు. మరి దానియేలును అక్కడ సింహాల బోన్లో వేస్తూ వచ్చారు. అక్కడ దేవుడు కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలను, దానియేలును అక్కడ దేవుడు విడిపించాడు. ఎవరైతే వారికి విరోధంగా మరి చట్టాలను చేశారో చివరికి వారికే తిరిగి ఆ చట్టానికి వారు ఏం చేశారు? బలి అయ్యారు. అలాగే అబద్ధములాడువాడు 28వ వచనం, అబద్ధములాడు తాను నగలగొట్టిన వారిని ద్వేషించును. అది అబద్ధములాడువాడు ఏం చేస్తాడు? తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టము కలుగు చేయను. అబద్ధములాడేవారు ఏం చేస్తారంటే తమను నలగొట్టే వారిని ద్వేషిస్తారు. అంటే వాళ్ళని గుణపరిచేవారు, వాళ్ళని సరిదిద్దేవారిని, సరిచేసేవారిని ద్వేషిస్తారు. ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడేవాడు, అయ్యా అబద్ధం ఆడకు, నువ్వు తప్పు చేయి మాకు అని ఎవరైనా హెచ్చరిక చేస్తే వారికి అసహ్యం అన్నమాట. అది వారిని ద్వేషించేవారుగా ఉంటారు. ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టమును కలుగజేస్తుంది. ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు నోరు అంటే అబద్ధములు అండి. అబద్ధములు ఆడే నోరు ఏం చేస్తుందండి? ఇతరులకు కాదు కానీ నష్టం కలుగజేసేది మొదటగా మనకే నష్టం కలుగజేస్తుంది. మన ప్రాణానికే నష్టము, మన ఆత్మకు నష్టం. కాబట్టి ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ మనం చూస్తే ఈరోజు మూరులు ఎలాగూ నడుచుకుంటారు, అలాగే మరి సోమరి ఎలాగుంటాడు అనే విషయం మనం చూస్తూ వచ్చాం. అలాగే మోసములు చేసేవారు, కొండెములు చెప్పేవారు ఎలాగున్నారు, అలాగే గుంటలు త్రవ్వేవారు ఎలాగుంటారు, అబద్ధములాడేవారు ఎలాగున్నారు అనే విషయంలో మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క మాటలను బట్టి మరి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఆ యొక్క రీతిలుగా ఆయా సందర్భాల్లో మనకు బుద్ధి, జ్ఞాన, వివేచనలతో మన దేవుడు నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తాం. పరిశుద్ధ నాన్న ఇప్పటి వరకు మాకు తోడైనారు. సామెతలు 26 మీరు ధ్యానించడానికి సహాయం చేస్తూ వచ్చారు. దేవా యొక్క మాటల్లో మరి నాయన మూఢుడు ఎలాగ ప్రవర్తిస్తాడు, వాని మాటలు ఎలాగ ఉంటాయి, వాని క్రియలు ఎలాగ ఉంటాయో, అలాగే సోమరి తన యొక్క ప్రవర్తన, తన క్రియలు, తను చేసేటువంటి విధానం అని నాయన మాకు తెలియజేస్తూ వచ్చారు. అలాగే మోసగాళ్ళు, అబద్ధికులు ఎలాగ ఉంటారో, దేవా కొండగాళ్ళు ఎలాగ ఉంటారో, చాడీలు చెప్పేవారు, మరి ఆయా విషయాలు మీరు మాకు మరి సామెతలు 26 ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు, మాకు తెలియజేస్తూ వచ్చారు. ఆయా మాటలు మా హృదయాల్లో నెమరు వేసుకుంటూ
దేవా బుద్ధి జ్ఞాన వివేచన సర్వసంపద మీ అంది గుప్తంలో అయిన ఉంటున్నాయి. కాబట్టి మీ ఆత్మచేత వివేచన కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, ఆయా సందర్భాల్లో పరిస్థితులు, ఆయా యొక్క వ్యక్తుల దగ్గర వ్యక్తిత్వాలను ఎరిగిన వారంగా తెలుసుకుని మేము కూడా జ్ఞానంతో నడుచుకోవడానికి మరి మీ కృప చూపించండి, సహాయం ఇచ్చేయమని ఈ మాటలు రవ్వ మరి ఆన్లైన్లో ఏకీభవించిన వారందరిలో కూడా ప్రతి వాని హృదయంలో నింపి ఆ రీతిగా మీ జ్ఞానం చొప్పున ఈ లోకయాత్రలో మమ్మల్ని నడిపించమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మీ ప్రియాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ అనేకులు బలహీనలు ఉంటున్నారు. మరి నాయన మరి దేవా మరి స్వరూపన వాళ్ళ అత్తగారు దేవా మరి సిస్టర్ జీవిత సిస్టర్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో మరి వెంటిలేటర్ పైన ఉంటుండగా దేవా రాత్రి మరి ఏదైతే నాయన సామాన్యమైనటువంటి ద్రవ పదార్థాలు అలా మరి తీసుకోవడానికి సహాయం చేశారు. మరి తన శరీరాన్ని బలపరచండి, ఇంకా నాయన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి దేవాని కార్యం దయచేయమని మీ ప్రియమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా మద్దతు మీ తీసుకురండి, మీ సాక్షిగా నిలబెట్టుకొని తన గృహంలో, తన కుటుంబంలో, బంధువుల్లో మీ ఆత్మకార్యం జరిగించి అనేకులు రక్షణ మారుమనసు పొందడానికి సహాయం చేయగని మీ ప్రియమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రియులు కూడా నాయన ఆయా పనిపాటల్లో, ఉద్యోగాలు, వ్యవసాయ వ్యాపారాల్లో, ప్రయాణాల్లో దేవా మరి ఆయా రీతిలుగా నేను చదువుకుంటున్న బిడ్డలు, యవనస్తులు అందరికీ మీ కృపాసాయాన్ని దయచేసి ధనమంతుడి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి సాయంకాలం బైబిల్ స్టడీలు కూడా మీ మందిరంలో సంఘ సావసంలో ఉన్న మమ్మల్ని కూడా సమకూర్చి మీ సాయం దేవా మీ యొక్క జీవం కలిగిన మాటలతో మమ్మల్ని నింపమని ఇగో దేవా నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ముందున సమయంతో ఆశీర్వాదకరంగా ఉంచుగానే మీ ప్రియకుమారుడు మా రక్షకుడి మోచుకున్నాను యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామంలో కృతజ్ఞతాస్తులతోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.